మనమందరం వినే కథ ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అయ్యప్ప స్వామి పుట్టారు అని చెబుతారు. కానీ అయ్యప్ప స్వామి ఎలా 10వ శతాబ్దంలో పందల రాజుకు దొరికారు? అలాగే త్రేతాయుగ కాలం నాటి రామాయణంలో మరణించిన శబరి తిరిగి 10వ శతాబ్దంలో అయ్యప్ప స్వామిని ఎలా దర్శించింది? ఇలాంటి అనుమానాలు కొన్ని ఉన్నాయి. అసలు వేదాలు పురాణాలు ఎక్కడా అయ్యప్ప స్వామి గురించి ప్రస్తావించలేదని, ఆయన కల్పిత పాత్ర అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యప్ప స్వామి వాస్తవ జన్మరహస్యం తెలుసుకోవటం చాలా అవసరం. అందుకే ఈ వీడియోలో చారిత్రక పురాణాల ఆధారంగా అయ్యప్ప స్వామి జన్మరహస్యం గురించి వివరించాలనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చాలామందికి అయ్యప్ప స్వామి కథ అంటే మైస్తో ప్రారంభమైంది అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతున్నప్పుడు ధర్మం నశించే పరిస్థితి వస్తే ధర్మాన్ని కాపాడే శాస్తా రూపంలో నేను అవతరిస్తాను అని చెప్పాడు. పరమేశ్వరుడు ఈ మాట చెప్పినప్పుడే శాస్త్రావతారానికి బీజం పడింది. అయ్యప్ప స్వామికి అనేక అవతారాలున్నాయి. అవి అన్నింటినీ అర్థం చేసుకుంటే తప్ప అయ్యప్ప చరిత్ర అర్థం కాదు. అందులో మొదటి అవతారం మహాశాస్త అనే రూపం. ఈ అవతారానికి బీజం శివుడు పార్వతీదేవితో చెప్పిన ఈ సందర్భంలోనే పడింది. అసలు శాస్త అంటే ఏమిటి? శాస్త అనే పదానికి 2 అర్థాలున్నాయి. మొదటిది అది గురుశక్తి, అంటే ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో దాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. అందుకే అయ్యప్ప స్వామి చాలా అవతారాల్లో చిన్ముద్రతో ఉంటారు. అది ఈ శాస్త్ర స్వరూపాన్ని తెలియజేస్తుంది. రెండవది శాస్త్ర అంటే శాసించే శక్తి, అంటే రాక్షసులు లేదా దుష్టశక్తులు విజృంభించి ప్రజలను బాధిస్తుంటే వాటిని కట్టడి చేసే శక్తి. ఇప్పుడు ఈ 2 అర్థాలు మన వాడుక భాషలోకి తీసుకొస్తే గురుశక్తి అంటే అయ్య, రక్షించే శక్తి అంటే అప్ప. ఈ రెండింటిని కలిపితే అయ్యప్ప. ఇంతవరకు మన కథలో అయ్యప్ప స్వామి స్వరూపం ఇంకా రాలేదు. ఈ శక్తి పరమేశ్వరుడు మహాశాస్త్రాగా అవతరిస్తారని చెప్పినప్పుడు ఆ శక్తి ఆవిర్భవించింది. అదే శక్తిని శాస్త్ర అని పిలవచ్చు, లేదా అయ్యప్ప అని కూడా పిలవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్లే ముందు ఒక సాధారణ ప్రశ్న గురించి మాట్లాడాలి. కొందరు అంటుంటారు వేదాల్లో అయ్యప్ప స్వామి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అని. కానీ నిజానికి వేదం లోతుగా చదివిన వారు అలాంటి మాటలు అనరు. వేదాలు విశ్వంలో ఉన్న శక్తుల గురించి, వివిధ రూపాల గురించి వివరణలు ఇచ్చాయి. అయ్యప్ప స్వామి కూడా ఆ శక్తులలో ఒక రూపం. అందుకే అసలు వేదాలు చదివిన వారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ శక్తిని గుర్తించగలరు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచిద్దాం. పరమేశ్వరుడికి శాస్త్ర అవతారం తీసుకోవాలని ఆలోచన ఎందుకొచ్చింది? స్వామి పార్వతీదేవితో ఎందుకు చెప్పాడు? ఇది సృష్టి రహస్యం. ఏదో ఒక మూలలో ఎప్పుడో ఒక దుర్మార్గుడికి చెడును సృష్టించే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు దానికి ప్రతిగా పరమేశ్వరుడు ముందే ఆ కర్మను సరైన పరిష్కారం సిద్ధం చేస్తాడు. ఆ పరిష్కారం ఒక శక్తి రూపం దాల్చి ఆ దుర్మార్గాన్ని అరికట్టడానికి మానవ లోకంలోకి అవతరిస్తుంది. ఇప్పటి వరకు వేదాల్లో అయ్యప్ప స్వామి గురించిన అనుమానాలు క్లియర్ అయిపోయాయి కదా. మరి ఇప్పుడు పురాణ కాలానికి వెళ్ళి చూద్దాం. అక్కడ మన పురాణాల్లో అయ్యప్ప స్వామితో సంబంధం ఉన్న కథలు ఏమున్నాయి? ఈ తరువాత జరిగే కథలు మీకు వినటానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. కాబట్టి వీడియోని లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటగా త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళ అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. అలాగే త్రిమాతలు అనగా సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీరి అంశతో కూడా ఒక శక్తిని సృష్టించారు. ఆ శక్తినే లీలాదేవిగా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి వద్ద పెరిగినట్టే లీలాదేవి గాల్వ మహర్షి వద్ద పెరిగింది. తర్వాత వీరిద్దరికి వివాహం జరిపించి ఆదర్శ గృహస్థ సన్యాస జీవితాన్ని చూపిస్తూ భూలోకానికి పంపారు. ఇదంతా వింటే మీకు ఒక సందేహం వస్తుంది. త్రిమూర్తులు ఒక శక్తిని సృష్టించారు, త్రిమాతలు ఇంకొక శక్తిని సృష్టించారు కదా. అలా అయితే వీళ్ళు అన్నచెల్లెలు అవుతారనుకుంటారు. కానీ దేవతలలో మనిషిలా కుటుంబ సంబంధాలు ఉండవు. వాళ్ళు సహజ శక్తి, సహకార శక్తుల ద్వారా పనిచేస్తారు. అలాంటప్పుడు మనం పురాణాలను చదువుతుంటే వాటిని మనిషి సంబంధాల్లో భావించకూడదు. దేవతలు ఉన్నది త్యాగం, విధి కర్తవ్యాల కోసం మాత్రమే.
అలా భూలోకానికి వచ్చిన వీరిద్దరూ ఆదర్శ గృహస్థ జీవితం గడుపుతూ లీలాదేవి మహాపతివ్రతగా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఉండేది. కొంతకాలం సంతోషంగా గడిపారు. కానీ ఒక దశలో దత్తాత్రేయ స్వామికి వైరాగ్యం కలిగింది. ఆయన ఇప్పుడు దాంపత్య సుఖం చాలు, నేను తపస్సు చేసుకొని నా నిజస్థానానికి వెళ్ళిపోవాలి అని అన్నాడు. అయితే లీలాదేవి మాత్రం ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేదు. మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం, ఇంకా జీవితం అనుభవించాల్సి ఉంది అని చెప్పింది. అలా ఇద్దరి మధ్య మాటా పెరిగి దత్తాత్రేయ స్వామి వెళ్ళిపోతానన్నప్పుడు లీలాదేవికి కోపం వచ్చి, నేను మీ పట్టమహిషిని, మీరు నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవటం సరికాదు అని విరుచుకుపడింది. దాంతో ఆయనకు ఆగ్రహం వచ్చి, నువ్వు పట్టమహిషి అంటున్నావు కదా, నువ్వు ఒక మైషానివై రాక్షస కులంలో పుట్టుపో అని శపించాడు. లీలాదేవి కూడా తన శక్తిని చూపుతూ, మీరు కూడా ఒక మైషా రూపంలో పుట్టి కామవంచలతో నన్ను వెతుక్కుంటూ రండి అని శపించింది. ఇలా వాళ్ళు ఒకరినొకరు శపించిన ఆ శాపాలు చివరికి ఒకరినొకరికి వరాలుగా మారాయి. ఈ శాపాల వల్ల వచ్చిన విశేష ఫలితం విశ్వానికి కూడా వరంగా మారింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి వెళ్ళి భూలోకంలో కరంబుడు అనే రాక్షసుడి ఇంట్లో కూతురుగా పుట్టింది. ఆ కరంబుడు ఎవరు అంటే రంభాసురుడి సోదరుడు. వీళ్ళిద్దరూ పెద్ద రాక్షసులు. మాకు పుత్రులు కావాలి, ఆ పుత్రులు ఎలాంటి వాళ్ళు అంటే 3 లోకాల్ని జయించగలిగేలాంటి పుత్రులు కావాలి అని చెప్పి బ్రహ్మకు తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ బయలుదేరే సమయానికి కరంబుడికి ఒక కూతురు ఉంది. ఆ కూతురే మైషి. అయితే ఈ కరంబుడు పంచనాదము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ పీకల్లోతు నీళ్ళల్లో మునిగి, అంటే గడ్డ కట్టేసే అంత చలి ఉన్నప్పుడు తపస్సు చేయటం మొదలుపెట్టాడు. రంభుడు కూడా రసాల వృక్షం దగ్గర విపరీతమైన ఎండలో పంచాగ్ని మధ్యములో, అంటే 4 వైపులా విపరీతంగా మంటలు పెట్టుకొని పైనుంచి సూర్యభగవానుడు ప్రచండంగా వేడినిస్తూ ఉంటే అక్కడ నిలబడి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇద్దరు తీవ్రంగా బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే త్రిలోకాలని ఏలే కొడుకు కావాలి అని. ఎవరైనా రాక్షసులు తపస్సు చేస్తుంటే ముందుగా ఇంద్రుడికి భయం వేస్తుంది. ఎందుకంటే వారి తపస్సుకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమై వరాలను ఇస్తే ఆ రాక్షసులు ముందుగా విరుచుకుపడేది ఇంద్రలోకం మీదనే. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక పెద్ద ముసలి రూపంలో ఆ నీళ్ళల్లోకి దిగి కరంబుడు తపస్సు చేసుకుంటూ ఉంటే కిందకి లాగేసి చంపేసి తినేశాడు. దాంతో రంభుడికి కోపం వచ్చేసింది. ఇంద్రుడు నా సోదరుణ్ణి చంపేస్తాడా, ఇంకా ఈ బ్రహ్మ ఎంతటికీ ప్రత్యక్షం అవ్వట్లేదు అని ఒక కత్తి తీసుకొని ఆ చుట్టూ అగ్ని ఉంది కదా, ఆ అగ్నికి తన శిరస్సుని ఆహుతి చేయబోయాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, నాయనా ఆవేశపడుకు, నీ తపస్సుకి నేను వరం ఇస్తున్నాను. నీకు త్రిలోకాలని పాలించే కొడుకు కావాలి కదా, అందుకని నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపో. దారిలో ఏ స్త్రీని చూసి అయితే నీకు కామ ప్రచోదనం కలుగుతుందో ఆ స్త్రీకి నీకు పుట్టేవాడు మహాపరాక్రమంతుడై 3 లోకాలను ఏలుతాడు పో అని చెప్పి పంపించేశాడు. దాంతో రంభుడు ఆనందంగా ఇంటికి వెళ్తున్నాడు. దారిలో ఒకచోట ఒక ఉద్యానవనంలో యక్షులు యక్షిణీలు వీళ్ళందరూ కలిసి విహారం చేస్తున్నారు. అందులో ఒక యక్షుడికి ప్రియురాలు ఒక యక్షిణి ఉంది. ఆమె ఆ యక్షుడిని అలరించడానికి ఒక మహిషి స్వరూపాన్ని తీసుకుంది. అప్పుడు ఆ యక్షుడు కూడా మహిష రూపాన్ని తీసుకుందాం అనుకుంటూ ఉండగా ఈ లోపల అదే దారిలో వస్తున్న రంభాసురుడికి మహిష రూపంలో ఉన్న యక్షిని మీద కామ ప్రచోదనం కలిగింది. వెంటనే మహిషం ఆకారం తీసుకొని ఆమెతో క్రీడించాడు. అలా జరిగేసరికి ఆమె గర్భవతి అయ్యింది. రంభాసురుడికి తెలుసు ఆ గర్భంలో ఎవడున్నాడో వాడు త్రిలోకాధిపతి అవుతాడు అని. దాంతో ఆ మహిషిని జాగ్రత్తగా తన సామ్రాజ్యానికి తీసుకుపోయాడు. ఆ యక్షిని కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే అతను ఒకసారి తన గర్భంలో సంతానాన్ని ప్రవేశపెట్టాక భర్త లాంటి వాడు, అందుకని మర్యాదతో వెళ్ళిపోయింది. యక్షిని అలా వెళ్ళిపోతే ప్రియుడికి కోపం వచ్చింది. రహస్యంగా తన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ రూపం వదిలేసి వచ్చేయి, మనం మన లోకానికి వెళ్ళిపోదామన్నాడు. అప్పుడు యక్షిని, నేను వదలను, నేను ఇప్పుడు నిండు గర్భవతిని, అతని కుమారుడు నా గర్భంలో ఉన్నాడు, అందుకని నేను నీతో రాలేను అని యక్షుడికి చెప్పింది. చూడండి, ఆ కాలంలో రాక్షసుల్లో కూడా ఆ పాతివ్రత్యం ఉంది.
యక్షిని అలా అనేసరికి ఆ యక్షుడికి కోపం వచ్చి ఈ రంభుణ్ణి చంపేసి దాన సంస్కారం చెయ్యడానికి చితి ఏర్పాటు చేస్తే ఈ మైషం ఆ చితి మీదకి దూకేసింది. సరిగ్గా దూకుతూ ఉండగా ఆమెకు ప్రసవమైపోయి ఒక పిల్లవాడిని కంది. ఆ పిల్లవాడే మహిషాసురుడు. అంటే మహిషాసురుడు పుట్టే సమయానికే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. మరి మహిషాసురుడికి సోదరి ఎలా అయింది అంటే రంభకరంబులు అన్నాదమ్ములు కాబట్టి, మన వాడుక భాషలో చెప్పాలి అంటే కజిన్స్. ఆ తరువాత మహిషాసురుడు త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహిషాసురుడు నన్ను స్త్రీలు తప్ప ఇంకెవ్వరూ సంహరించకూడదు అని వరాన్ని కోరుకున్నాడు. ఆ దుర్మార్గుడికి స్త్రీలు అంటే చులకన భావం ఉండేది. తరువాత మహిషాసురుణ్ణి అమ్మవారు దుర్గామాతగా అవతరించి సంహరించి మహిషాసుర మర్దినిగా పేరుగాంచారు. ఈ మొత్తం కథను నేను హిస్టరీ ఆఫ్ దసరా వీడియోలో డీటెయిల్డ్గా వివరించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. అప్పుడు ఆ మహిషాసురుని చావుతో మహిషి దుఃఖం చెందింది. ఆమె కూడా బ్రహ్మను తపస్సు చేసి నాకు మృత్యువు లేని వరం ఇవ్వండి అని అడిగింది. బ్రహ్మదేవుడు ప్రతి జీవికి మరణం తప్పదని చెప్పాడు. అప్పుడు మహిషి తన సోదరుడు తప్పుడు వరాన్ని కోరుకున్నాడని తెలుసుకొని తాను తెలివిగా 3 వరాలు కోరుకుంది. మొదటిది, నా శరీరంలోని ప్రతి రోమకూపం నుండి నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం రావాలి అంది. రెండవది, నాకు మరణం హరిహర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి అంది. ఇది చాలా విచిత్రమైన వరం. శివుడు విష్ణువులకు కలిసి సంతానం పుట్టడం అసాధ్యమని అనుకుంది. మూడవది, నేను భూమిపై ఉన్నప్పుడే నాకు మరణం జరగాలి, మిగతా లోకాల్లో ఉండగా మరణం జరగకూడదు అని కోరుకుంది. ఇలా తనకు భద్రత కలిగించేలా ఆమె తెలివిగా ఆ వరాలను కోరుకుంది. అప్పుడు బ్రహ్మ తదాస్తు అన్నాడు. మహిషి తన వరగర్వంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేసింది. దేవేంద్రుడు ఇతర దిక్పాలకులను స్వర్గం నుండి బయటకు పంపించి తన ఆధీనంలో పెట్టుకుంది. చాలా క్రూరమైన పనులు చేస్తూ స్వర్గంలో హడావిడి సృష్టించింది. దాంతో భయంతో దేవతలందరూ నారాయణుడు మరియు పరమేశ్వరుడి వద్దకు పరిగెత్తారు. అందరు దేవతలు మొరపెట్టుకుంటూ, స్వామి, బ్రహ్మగారు ఆలోచించకుండా వరమిచ్చేశారు. మీ ఇద్దరికి కుమారుడు పుట్టడం అసాధ్యం. మహిషిని ఎలా నిలువరించాలో చెప్పండి అని అంటున్నారు. అప్పుడు నారాయణుడు పరమేశ్వరుడు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. పక్కనే ఉన్న అమ్మవారు కూడా ఆనందంగా నవ్వుతూ, ఇప్పుడు కొత్త శక్తి రాబోతుంది. మోహిని నందన శాస్త అనే రూపం మోహినీదేవికి పుట్టిన కుమారుడు అని చెప్పారు. పురాణాల్లో మోహినీదేవి 3 సార్లు ప్రత్యక్షమైంది. క్షీరసాగర మదనం అప్పుడు అమృతం పంచడానికి మోహిని రూపంలో వచ్చి రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతం పంచింది. భస్మాసురుడి వరాన్ని అతని నెత్తిపై చెయ్యి పెట్టించి అతన్ని సంహరించడానికి భస్మ మోహిని రూపంలో వచ్చింది. తరువాత దారుకావనంలో మహర్షులు ఋషిపత్నులందరికీ అహంకారం పెరిగి త్రిమూర్తులకు ధిక్కారం చూపించారు. ఈ అహంకారాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు భిక్షాటన రూపంలో, నారాయణుడు మోహిని రూపంలో వచ్చారు. పరమేశ్వరుడు ఋషిపత్నుల్ని మోహింపజేయగా నారాయణుడు ఋషులను మోహింపజేశాడు. ఇలా 3వసారి ఋషిమోహిని రూపం వచ్చింది. మరి ఆ శాస్త ఏ మోహిని దేవికి పుట్టారు అంటే ఇక్కడ ఎన్ని అనుమానాలున్నాయో. ఒకళ్ళేమో జగన్మోహిని అంటారు, మరొకళ్ళేమో భస్మమోహిని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. జగత్తును మోహింపజేసే సమ్మోహన శక్తి, రాక్షసుణ్ణి మోహింపజేసే శక్తి, ఋషులను మోహింపజేసే శక్తి, ఈ మోహిని శక్తులన్నీ ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి మోహింప చేయలేవు. ఇంత మోహింపబడేది ఎలా అంటే మన్మధుడు కామం వల్ల కాబట్టి ఆయన వల్ల మోహింపబడతారు. అలాంటప్పుడు పరమేశ్వరుణ్ణి జగన్మోహిని ఎలా మోహింపజేస్తుంది? ఇది ఇంపాసిబుల్. అందుకే ఈ 3 శక్తుల దగ్గర ఎక్కడా జరిగినది కాదు. మరి అప్పుడు పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలిగే ఒకే ఒక్క శక్తి ఎవరంటే పార్వతీదేవి మాత్రమే. ఆ తల్లే శివమోహిని. ఆ తల్లి తలుచుకుంటేనే అది జరుగుతుంది. ఇంతకీ ఏమైంది అంటే క్షీరసాగర మదనం అయిపోయాక పరమేశ్వరుడు పార్వతీదేవి వచ్చి కైలాసంలో కూర్చొని ఉన్నారు. అప్పటికే దేవతలందరూ మహిషి గురించి మొరపెట్టుకోవటం అన్నీ జరిగిపోయాయి. అయితే నారదుడు వచ్చి పరమేశ్వరుడితో, స్వామి, క్షీరసాగర మదనం అప్పుడు నువ్వు హాలాహలం తాగేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అసలైన విషయం చూడలేదు. అసలు నారాయణుడు మోహిని స్వరూపం ధరించి వచ్చాడు.
ఏమందం, ఈ విశ్వంలో అంత అందమైన స్త్రీ ఇంకెవ్వరూ లేరు అన్నాడు నారదుడు. అప్పుడు పరమేశ్వరుడు, నిజంగానా? నా పక్కన పార్వతీదేవి ఉంది. పార్వతి కన్నా అందమైన శక్తి ఎక్కడుంది అన్నాడు. ఎందుకంటే ఆవిడే శివమోహిని. ఆవిడ ఒక్కరే పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలదు. శివుడు అలా అనేసరికి, లేదు స్వామి, చాలా అందంగా ఉంది అని నారదుడు ఒక పుల్ల వేశాడు. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలిగా, అంటే శివుణ్ణి ప్రేరేపించాలి. దాంతో పరమేశ్వరుడు, అవునా, అయితే పద వైకుంఠానికి వెళ్ళి చూసి వద్దాం ఆ సౌందర్యం ఏమిటో అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కూడా ఆయనతో పాటు వెళ్ళింది. ప్రమద గణాలు కూడా వెళ్ళాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏదో శివుడు విష్ణుమూర్తి వెనకాల పడ్డాడు అనుకుంటారు. కానీ కాదు, పార్వతీదేవి కూడా ఆయన వెంటే వెళ్ళింది. అయితే శివుడు అక్కడ నారాయణ్ణి అడిగాడు, ఏమిటి, నువ్వు మోహిని స్వరూపం తీసుకున్నావట, చాలా అందంగా ఉందట, నాకు చూపించు అని. దానికి నారాయణుడు నవ్వి, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాటల్లో పెట్టి ఆయన అంతర్ధానం అయిపోయాడు. తీరా అక్కడ ఒక తోటలో చూస్తే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపించింది. అదే విష్ణుమూర్తి తీసుకున్న ఇంకొక మోహిని, శివమోహిని అవతారం. కానీ ఆ అవతారం ఆయన అంతటా ఆయనగా తీసుకోలేదు. అమ్మవారి అవతారం అది. అమ్మవారి అనుగ్రహంతో తీసుకున్నది. అది ఎలాంటి స్వరూపం అంటే మన్మధుడినే కాల్చి పాడేసిన పరమేశ్వరుణ్ణి కూడా కలవరపెట్టిన స్వరూపం అది. అయితే అప్పుడు ఆ స్వరూపాన్ని చూసి పరమేశ్వరుడు వెంటపడ్డాడు. ఇక్కడ వైకుంఠంలో పార్వతీదేవి చూస్తూ ప్రమదగణాలు అందరూ గమనిస్తున్నారు. శివుడు ఆ స్వరూపం వెనకాల పడ్డాడు. ఆవిడ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పరిగెడుతుంది. ఆయన వెనకాల పరిగెడుతున్నాడు. ఒక చోటికి వెళ్ళాక ఆవిడ జడ పట్టుకుని లాగి కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆవిడ విడిపించుకొని దొరకకుండా పరిగెడుతూ ఉంటే ఒక చోటకు వచ్చేసరికి పరమేశ్వరుడికి వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు శివుడు, ఇదంతా పెద్ద విచిత్రమేమీ కాదు, ఎందుకంటే ఒక మాయ వల్ల నడుస్తుంది ఇది అనుకొని ఏమాత్రం ఆశ్చర్యపడకుండా పరమేశ్వరుడు వెనక్కి తిరిగి వచ్చేశాడు. నారాయణుడు కూడా మోహిని స్వరూపాన్ని వదిలేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మవారు చూస్తూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఈ పని చెయ్యాలి కాబట్టి. అప్పుడు ఆ వీర్యశక్తి నుంచి ఉద్భవించినదే మోహిని నందన శాస్త. ఇది స్వామి యొక్క రెండవ అవతారం. అప్పుడు ఆ మోహిని నందన శాస్త్రకే బ్రహ్మదేవుడు భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని ఇలా చాలా పేర్లు పెట్టారు. ఇలా హరి అనగా మోహిని, హర అనగా శివుడి, వీరి ఇరువురి కలయిక వలన పుట్టాడు కాబట్టి అయ్యప్ప స్వామిని హరిహరసుతుడు అని కూడా అంటారు. మోహిని నందన శాస్త్ర అవతారం తరువాత స్వామివారు పూర్ణ పుష్కల సమేత శాస్త్ర అవతారం మరియు లోక కళ్యాణం కోసం ఇంకొన్ని అవతారాలు ఎత్తారు. అయితే ఇప్పుడు మోహననందన శాస్త్ర అవతారం పుట్టిన తరువాత కైలాసంలో ఆడుతూ తన బాల్యాన్ని గడిపారు. ఇలా కాలం గడుస్తుండగా స్వామివారు మహిషిని వధించే సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఒకసారి మహిషి కోరుకున్న ఆ 3 కోరికల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మొట్టమొదటగా మహిషి రోమకూపాల నుంచి రాక్షసులను పుట్టించి వాళ్లతో స్వర్గం సహా అన్ని లోకాల్ని ఆక్రమించుకుంది. ఆ తరువాత హరిహరులకు పుట్టిన కొడుకుతోనే తనకి మరణమని కోరుకుంది. ఆవిడ కోరినట్టుగానే అయ్యప్ప స్వామి జన్మించాడు. 3వ కోరిక ఏమిటంటే మహిషి చంపబడేది భూలోకానికి వచ్చినప్పుడే కానీ స్వర్గంలో ఉండగా ఎవరు తనని చంపలేరని కోరుకుంది. అయితే మహిషిని ఎవరు భూలోకానికి తీసుకువస్తారు? ఎవరి వల్లనైనా భూలోకానికి వస్తేనే చంపటం సాధ్యమని మహిషి నమ్మింది. అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామికి మహిషి శాపం ఇచ్చింది, నువ్వు కూడా ఒక మహిష స్వరూపం తీసుకొని నన్ను వెతుక్కుంటూ వస్తావు అని. అప్పటి నుంచి దత్తాత్రేయ స్వామి తపస్సులో ఉండిపోయాడు. కానీ ఇప్పుడు స్వామి ఒక సుందరమైన మహిష్య రూపం ధరించి స్వర్గానికి వెళ్ళాడు. మహిషిని చూసి స్వామి నవ్వగానే ఆ నవ్వు చూసి మహిషి ఆకర్షితురాలై స్వామి వెంట భూలోకానికి వచ్చేసింది. తన పూర్వజన్మలో మహిషి తనకు శాపం ఇచ్చినట్టుగా ఈ జన్మలో కూడా స్వామి తనని భూలోకానికి రప్పించి ఆ శాపాన్ని ఆచరణలో పెట్టాడు. మహిషి భూలోకానికి దిగిందని తెలియగానే శాస్తా స్వామి కూడా అక్కడికి చేరుకున్నాడు. భూలోకంలో మహిష్తో యుద్ధానికి దిగాడు.
మైష తనను ఎలాగో దేవతలు కలిసి భూలోకానికి రప్పించారని గుర్తించింది. అప్పుడు మైషి ఇతను చిన్న బాలుడే కదా, నన్ను ఓడించలేడు అని గర్వపడి అతని మీద విజృంభించి యుద్ధం చేసింది. అయ్యప్ప స్వామి మీద మైషి ఎన్నో ఆయుధాలు ప్రయోగించి భీకరంగా యుద్ధం చేసింది. కానీ స్వామి ఆమెను ఓడించి పైకెత్తి కింద పడేసి ఆమె శరీరం మీద నృత్యం చేశాడు. మైషి బాధతో ఇంకా భరించలేను అని ఏడవగా ఆ కన్నీళ్లు వరదలైపోయి చివరికి మైషిని సంహారం చేసుకుంది. మైషి శిరస్సు మీద నిలబడి నృత్యం చేసినందున స్వామిని ఘోషస్పతి శాస్త అని పిలుస్తారు. ఇది శాస్త స్వామి యొక్క మరో అవతారం. స్వామి తాకిడి కారణంగా మైషిలోని కామం నశించి దివ్యత్వం వెలుగు చూపింది. వెంటనే ఒక సుందరమైన స్త్రీ రూపం తీసుకొని భువనమోహన రూపంలో బయటకు వచ్చింది. ఆ స్వామిని చూసి నన్ను వివాహం చేసుకోండి అని అడిగింది. అయితే ఈసారి కామం కాదు, ఇది దివ్యమైన ప్రేమతో అడిగింది. అప్పుడు స్వామి నవ్వుతూ, ఇప్పుడు కాదు, భూమి మీద మరోసారి కలుద్దామని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె భూమిపై స్వామి ఎప్పుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఈ కథ కేరళ ప్రాంతంలో జరిగింది. ఆ కాలంలో కేరళ లేదు. పరశురాములు ఆ ప్రదేశాన్ని సృష్టించి శాస్త్రస్వామి అడుగుపెట్టిన పవిత్ర స్థలంగా నిలిపారు. అలాగే పరశురాముల వారు 108 ఆలయాలను కేరళలో నిర్మించి స్వామి ప్రతిష్టలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పురాణ కాలం అయిపోయింది. ఇక కలియుగంలో మన చరిత్రకి సంబంధించిన చోట అయ్యప్ప స్వామి గురించి ఏం జరిగిందనేది ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ మణికంఠుడి అవతారం 10వ శతాబ్దంలో జరిగిన కథ. ఇది మన శబరిమలలో ఉన్న మణికంఠ స్వామి గురించి. ఈ అవతారం ముఖ్యంగా మైషి సంహారం కోసం కాదు. మైషి సంహారం ఎప్పుడో కలియుగానికి ముందే జరిగిపోయింది. అయితే స్వామి భూమి మీద రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే అప్పటికే శంకరాచార్యుల వారు పుట్టారు. ఆయన కేరళ ప్రాంతం పాషాండ మతస్థులతో నిండిపోయిందని, ఆ ప్రాంతం అలా మారిపోయిందని పూర్వం శపించారు. దీని గురించి శంకరాచార్యుల చరిత్రలో వివరంగా ఉంటుంది. ఆయన తల్లి మరణించినప్పుడు కొందరు ప్రజలు చేసిన పనుల వల్ల స్వామివారికి కోపం వచ్చి శాపం ఇచ్చారు. ఆ శాపం కారణంగా కేరళ అంతా పాషాండ మతస్థులతో నిండిపోయింది. పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శాస్త్ర ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ ఆలయాలను మళ్ళీ ఉద్ధరించాలంటే స్వామి అయ్యప్ప దిగిరావాలి. ఇదే మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే 10వ శతాబ్దంలో శివకేశవ భేదాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది రాజులు శివభక్తులుగా ఉండి విష్ణు భక్తులను హింసించారు. అలాగే విష్ణు భక్తులైన వారు శివభక్తులను హింసించారు. దురదృష్టవశాత్తు కొంతమంది గురువులు కూడా శివకేశవ భేదాలను మరింత ప్రోత్సహించడం ప్రారంభించారు. దాంతో జనాలు ఈ భేదాలను పట్టుకొని పోట్లాడుతుండగా వీరిని రక్షించాల్సిన అవసరం హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి మీద ఏర్పడింది. దీని కారణంగా 10వ శతాబ్దంలో మణికంఠుడు భూమికి దిగి వచ్చాడు. అతని అవతార కారణం మైషి సంహారం కాదు. మరి ఎవరింట్లో పుట్టాడు అంటే పాండ్య రాజ్యానికి చెందిన పందల అనే చిన్న రాజ్యంలో రాజశేఖర వర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన అపార శివభక్తుడు, కానీ ఆయన భార్య గొప్ప విష్ణు భక్తురాలు. అలా శివ విష్ణు భక్తి సమ్మేళనం ఉన్న కుటుంబంలో హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి పుట్టాడు. ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రం రోజున ఆయన ఆ రాజు కుటుంబానికి ఒక చిన్న పిల్లాడి రూపంలో అనుగ్రహించాడు. రాజశేఖర వర్మ అనే రాజు వేటకి వెళ్ళినప్పుడు అడవిలో ఒక రాతి మీద ఒక చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు. రాజు అతన్ని ఇంటికి తీసుకెళ్లి తన కుమారుడిలా ప్రేమగా పెంచాడు. ఆ బాబు శివ విష్ణు సంక్లిష్ట స్వరూపం. అతని మెడలో ఒక మణి ఉండడం వల్ల అందరూ అతన్ని మణికంఠుడు అని పిలిచేవారు. అయ్యప్ప గురుకులంలో సమస్త విద్యలు నేర్చుకొని వచ్చినప్పుడు అతని శౌర్యం చూసి ప్రజలు ఎంతో గర్వించారు. అతనిని రాజుగా చెయ్యాలని కోరుకున్నారు. రాజు కూడా సంతోషించాడు. కానీ రాజ్యంలో ఉన్న ఒక మంత్రి దుర్బుద్ధితో ఆ చిన్న వయసులోనే అయ్యప్ప మీద క్షుద్ర ప్రయోగం చేయించాడు. దాంతో అయ్యప్పకు తీవ్రమైన వ్యాధి వచ్చింది.
శరీరం నల్లబడిపోయింది. అతని జీవితం ఆపదలో పడింది. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నేను ఈ వ్యాధిని తగ్గిస్తాను అని చెప్పాడు. లోపలికి వెళ్ళి అయ్యప్పను తాకగానే అయ్యప్ప మళ్ళీ ఆరోగ్యవంతుడిగా మారాడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అయ్యప్పకు నువ్వు హరిహరసుతుడివి, నీకు భూమిపై ఒక కర్తవ్యం ఉంది అని చెప్పి అతని అవతార రహస్యం గుర్తు చేశాడు. ఆ తర్వాత రాణిగారికి మరొక కొడుకు పుట్టాడు. ఆ మంత్రి రాణి మనసులో విషబీజం నాటాడు. మణికంఠుడు రాజుగా అయితే నీ కుమారుడికి భవిష్యత్తే ఉండదు అని. రాణి ఆ మాటలకి ప్రభావితమై దుర్బుద్ధి పొందింది. కొంతకాలానికి రాణి ఒక రోగంతో బాధపడుతుండగా వైద్యుల ద్వారా మంత్రి చెప్పించాడు, ఈ రోగం తగ్గాలంటే పులిపాలు తాగాలి అని. సాధారణంగా పులి దగ్గరకు వెళ్ళి పాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. అయితే 12 ఏళ్ల మణికంఠుడు ఆ బాధ్యతను స్వీకరించాడు. నాన్నగారు నేను వెళ్తాను, పులిపాలు తీసుకొస్తానని చెప్పి అడవికి బయలుదేరాడు. అక్కడ ఏమి జరిగిందంటే మహిషి సంహారానికి సంబంధం లేదు, అది మరెప్పుడో జరిగిపోయింది. అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు దేవతలందరూ అతన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. మహేంద్రుడు స్వామికి నమస్కరించి, స్వామి మీరు మహిషిని సంహరించడంతో మేము స్వర్గాన్ని ఏలుతున్నాం, మీకు ఈ శ్రమ అవసరం లేదు, నేను పులిగా మారిపోతాను అని చెప్పి పులి రూపం దాల్చాడు. మిగతా దేవతలు కూడా పెద్ద పులి గుంపుగా మారిపోయారు. స్వామి ఆ పులులను తీసుకొని వెనక్కి వస్తున్నప్పుడు దారిలో శబరి అనే సాధ్వి కనిపించింది. శబరి ఓ కొండ మీద తపస్సు చేస్తోంది. ఈ శబరి రామాయణంలో ఉన్న శబరి కాదు, అయ్యప్ప గీతలో వర్ణించిన శబరి. చిన్న వయసులోనే సహ్యాద్రి పర్వతం మీద తపస్సు చేస్తూ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది. అయ్యప్ప స్వామి ఆమెకు దివ్య జ్ఞానాన్ని 18 అధ్యాయాలుగా ఉపదేశించాడు. ఆ తర్వాత శబరి మోక్షాన్ని పొందేందుకు సిద్ధమవుతుండగా స్వామిని వేడుకుంది. స్వామి నేను ఈ శబరిగిరి మీద తపస్సు చేస్తున్నాను, ఈ కొండపై నీవు సదా కొలువు ఉంటూ నాకు ధన్యత్వాన్నివ్వు. స్వామి సదాస్తు అని అనుగ్రహించారు. ఇంతలో మహిషి వచ్చి, స్వామి మీరు ఈ లోకానికి రావడానికి ముందు నన్ను వివాహం చేసుకుంటారని మాట ఇచ్చారు, ఇప్పుడు నన్ను వివాహం చేసుకోండి అని కోరింది. స్వామి నవ్వుతూ, ఈ అవతారంలో నేను నైష్ఠిక బ్రహ్మచారి, ఇప్పుడు అది సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు మహిషి మీరు మాట ఇచ్చారు కదా, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అయ్యప్ప స్వామి ఇలా అన్నాడు, సరే నేను శబరిమలపై కొలువు ఉంటాను, కానీ ఎప్పుడైతే నా దగ్గరకు కన్యాస్వాములు రారో, అంటే మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు, అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. అది ఎన్నటికీ జరగదు, ఎందుకంటే ఎప్పటికీ కొత్త భక్తులు శబరిమలైకు వస్తూనే ఉంటారు. అక్కడ శరంగుత్తి అనే ప్రదేశంలో భక్తులు కొత్తగా వెళ్ళినప్పుడు ఒక బాణం గుచ్చుతారు. ఇప్పటికీ మీరు అక్కడి బాణాలు నిండిన దృశ్యాన్ని చూస్తారు. కానీ ఆ తల్లి మాత్రం మంచాంబిక లేదా మాలికాపురత్తమ్మ అనే రూపంలో శబరిమలపై ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తోంది. స్వామి పులిపాలు తీసుకురమ్మని చెప్పినప్పుడు అతను నిజంగానే పులుల మందలతో రాజ్యానికి తిరిగి వచ్చాడు. పులులను చూసి ప్రజలందరూ భయంతో పారిపోయారు. ఆ సమయంలో అతని తండ్రి ఇదేమిటయ్యా అని అడగగా, ఇదిగో పాలు పిండుకోండి వచ్చాను అని స్వామి చెప్పాడు. అయితే అప్పటికే స్వామి దివ్యత వల్ల అతని తల్లికి ఆ రోగం తగ్గిపోయి ఆమె క్షమాపణ కోరింది. స్వామి తల్లిదండ్రులు, నాయనా నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అనగా, స్వామి లేదు తల్లి, నా అవతార కార్యం పూర్తయింది, ఇక నేను శబరిపీఠం మీద కొలువు ఉండాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి ఎవరైనా వచ్చినా వారు హరిహర స్వరూపంలో నన్ను దర్శించుకోగలరు, అదే నా అవతార ప్రయోజనం అని చెప్పాడు. ఆ తరువాత స్వామి తన ఆభరణాలను తీసి తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రతి మకర సంక్రాంతి రోజున మీరు వచ్చి నా రూపాన్ని అలంకరించి నన్ను చూసి ఆనందించండి అని చెప్పి స్వామి శబరిపీఠానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరశురాముల వారు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం దగ్గర 18 మెట్లు ఉండగా ఆ మెట్ల కింద స్వామి వాడిన ఆయుధాలను రహస్యంగా ప్రతిష్ఠించారు. అందుకే ఆ 18 మెట్లు అతి పవిత్రమైనవని భావిస్తారు. ఆ మెట్ల మీద ఎక్కటానికి 41 రోజులు బ్రహ్మచర్యం పాటించి పూర్తి శ్రద్ధతో వ్రతం నిర్వహించిన వారే అడుగు పెట్టవచ్చు. కాబట్టి శబరిమల కొండపైకి మహిళలు రావద్దని ఆచారం వచ్చింది. ఇది అసలైన మణికంఠ స్వామి చరిత్ర. అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి చరిత్ర ముందుగానే తెలిసిన మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అదే వావర్ స్వామి ఏమయ్యాడు అని. వావర్ స్వామి గురించి నేను చెప్పలేదని.
అసలు వావర్ స్వామి ఈ మణికంఠ అవతారాన్ని కలుసుకోడు. మరి ఎప్పుడు కలుసుకుంటాడంటే మణికంఠుడు తర్వాతి అవతారంలో కలుస్తాడు. ఆ అవతారాన్నే కేరళ అయ్యనార్ లేదా కేరళ వర్మ అవతారం అంటారు. ఈ అవతారం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య కాలంలో కేరళలో జరిగినది. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ అవతారంలో స్వామిని అందరూ సైనికుడు అని పిలుస్తారు. ఆ కాలంలో పాషాండ మతాలు భారతదేశంలోకి చొరబడ్డాయి. విదేశీయులు కూడా మన దేశం మీదకు దండయాత్రకు రావడంతో సనాతన ధర్మం మాయమైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఉదయనుడు, పుదుచ్చేది మల్లన్, ముండన్ అనే 3 దొంగలు తమిళనాడు, కేరళ ప్రాంతాలలో దారుణమైన అగంత కార్యాలు మొదలుపెట్టారు. వాళ్ళు ఆడవారిని ఎత్తుకెళ్లి హింసించి దారుణంగా మానభంగం చేసేవారు. మగవారిని చంపేయడం, డబ్బు ఉన్న చోట్ల దోపిడీ చేయటం లాంటి దుష్కార్యాలు చేశారు. ఆ సమయంలో పందలరాజు అనే రాజు ఉన్నాడు. అయితే ఇతను రాజశేఖర వర్మ కాదు, ఆయనకు సంబంధించిన వంశమే. ఈ పందలరాజుకు ఒక కుమార్తె ఉంది. ఆ దొంగలు ఆ కుమార్తెను ఎత్తుకుపోయి ఇంజిప్పార అనే కోటలో పెట్టారు. ఆ కోట అవశేషాలు ఇప్పటికీ శబరిమల ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత ఉదయనుడు పందలరాజును ఓడించటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. ఎందుకంటే ఆ వంశానికి అయ్యప్ప స్వామి రక్షకుడిగా ఉన్నాడు. ఉదయనుడికి ఆయన అనుచరులు ఒక సలహా ఇచ్చారు. శబరిగిరి ఆలయంలో ఉన్న మణికంఠుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పందలరాజు మీద మనం గెలిచిపోవచ్చు అని. దీంతో వారు ఆలయానికి వెళ్ళి పూజారి తల నరికేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ పూజారికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు జయంతుడు. తండ్రి మరణ వార్త అతనికి తీవ్ర బాధగా అనిపించింది. అప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు. కానీ ఇంతటి బందిపోటు దొంగల్ని రాజులే ఏమి చేయలేకపోయారు. కాబట్టి కుర్రాడు ఏం చేయగలడు? అప్పుడు జయంతుడు వెంటనే తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు శక్తి గురించి గుర్తుపెట్టుకోండి. భక్తులు యుద్ధాలు చేయకుండానే తపస్సు ద్వారా దేన్నైనా సాధించవచ్చు. జయంతుడు 12 సంవత్సరాలు తీవ్రంగా కఠోర తపస్సు చేశాడు. ఆ సమయంలో అయ్యప్ప స్వామి ఆకాశవాణి రూపంలో అతనికి వినిపించాడు. నాయన, నువ్వు బాధపడుకు, నువ్వు పందలరాజు కుమార్తెని వివాహం చేసుకో అని చెప్పారు. మీ ఇద్దరికి నేను కిరాత శాస్త్ర స్వరూపంలో పుడతాను అని అన్నారు. జయంతుడు సంతోషంతో సైనికుడి వేషం వేసుకుని ఉదయనుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేను మీ రాజ్యంలో పనిచేసేవాడిని, కానీ నేను తప్పు చేశాను, అందుకని నన్ను రాజ్య బహిష్కరణ చేశారు అని చెప్పాడు. ఉదయనుడు సంతోషించి అతన్ని స్వీకరించాడు. జయంతుడు మెల్లిగా ఉదయనుడిని మెప్పించాడు. ఉదయనుడు జయంతుణ్ణి ఇంజిప్పార కోటకు పంపించాడు. అక్కడ జయంతుడు చెరసాలలో ఉన్న అమ్మాయిని కలుసుకొని, మా నాన్నగారిని చంపేశారు, నేను తపస్సు చేస్తే స్వయంగా మణికంఠుడు మనకు కొడుకు కింద పుడతాడు అని నాకు చెప్పారు అని ఆమెకు చెప్పాడు. ఆమె నమ్మకంతో అతన్ని వెంటనే అజ్ఞాతంలో తీసుకువెళ్ళింది. ఆ తరువాత వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి పుట్టిన కొడుకు అయ్యనార్గా పిలువబడతాడు. ఇతడే అయ్యప్ప స్వామి మరొక అవతారం. ఆ తరువాత అతను మహాపరాక్రమవంతుడిగా ఎదిగాడు. యుద్ధ విద్యలని నేర్చుకొని తన నాన్నగారికి చెప్పి నేను పందలరాజును కలుస్తాను అని చెప్పి వెళ్ళాడు. పందలరాజుతో మాట్లాడుతూ, మీ కుమార్తె చెరసాలలో ఉంది, ఆమెతో మా నాన్నగారు వివాహం చేసుకున్నారు, నేను పుట్టాను అని చెప్పాడు. అప్పుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి రాజు పొంగిపోయి అతనిని పట్టాభిషేకం చేసి కేరళ వర్మ అనే బిరుదు ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఆ దొంగలను జయిస్తాను అని చెప్పి అడవిలోకి బయలుదేరాడు. ఆ సమయంలోనే వావరనే గజ దొంగ కేరళ వర్మను దోచుకోవడానికి వచ్చాడు. కానీ కేరళ వర్మ వావరను ఓడించాడు. వావరుడు కేరళ వర్మ శక్తిని చూసి ఆశ్చర్యపోయి ఇతను ఖచ్చితంగా కారణ జన్ముడని గ్రహించి నేను మీ అంగరక్షుడిగా ఉండిపోతాను అని చెప్పాడు. వావర్ ఆ తర్వాత కేరళ వర్మను తన కోయగూడానికి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ ఆనందంతో భగవంతుడే మా గూడెంకు వచ్చాడు అని కీర్తించారు. అప్పుడు స్వామి దింతక తోం తోం, అయ్యప్ప దింతక తోం తోం అని ఎంతో ఆనందంగా నృత్యం చేశారు. ఈ కథ నిజంగా జరిగింది. వావర్ స్వామి చరిత్రలో ఉన్నాడు. అయితే ఇక్కడ వావర్ స్వామి అనే వ్యక్తి అసలు లేడని, ఎందుకంటే అయ్యప్ప 10వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం కట్టుకథ అని అంటారు. కానీ నిజానికి మణికంఠ స్వామి చరిత్ర వేరు, కేరళ వర్మ చరిత్ర వేరు. కేరళ వర్మ చరిత్రలో వావర్ స్వామి ఉన్నాడు, అతను నిజంగా ఉన్నాడు. కానీ ఆయన హిందువా ముస్లిమా అని ఎక్కడా అయ్యప్ప చరిత్రలో రాయలేదు.
అడవిలో నివసించే కోయ వాళ్ళకి చెందినవాడని మాత్రమే రాశారు. అక్కడ ఒక దర్గా ఉంది. ఆ ఎరిమేలు దగ్గర అది బాబర్ దర్గా అని అంటారు. అందరూ ఆయన మహమ్మదీయుడు అంటారు, కానీ అయ్యప్ప స్వామి చరిత్రలో ఆయన ఎవరు అనేది స్పష్టంగా రాయలేదు. అందుకని ఆ దర్గా ఎవరిది అనే విషయానికి అయ్యప్ప స్వామి చరిత్రలో మాత్రం ఖచ్చితమైన ఆధారం లేదు. ఇక్కడితో మీకు వావర్ స్వామి కథనం గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే కేరళ వర్మ వావర్ స్వామితో పాటు మధుర సైన్యాన్ని తీసుకెళ్లి దోపిడి దొంగలను అందరినీ సంహరించారు. ఈ సంహారంతో ధర్మ సంస్థాపన జరిగింది. ఆ తరువాత ప్రజలు కేరళ వర్మను నువ్వే మా అయ్యప్ప స్వామి, నువ్వే మా మహాశాస్త అని కీర్తించారు. తర్వాత అయ్యప్ప స్వామి పందలరాజుని తీసుకొచ్చి శబరిమల ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేపించి మళ్ళీ పునరుద్ధరించి తన చేతులతో చిన్ముద్రలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఆయనే శాస్తా స్వామి యొక్క మరో అవతారం కాబట్టి. ఆ తరువాత ఆయన ఒక జ్యోతిగా మారి ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగిందంటే మకర సంక్రాంతి రోజు, అదే మకర జ్యోతి మొట్టమొదటిసారిగా కనపడిన రోజు. అది కేరళ వర్మ యొక్క రూపం. అది మణికంఠ స్వామి యొక్క విగ్రహంలో కలిసిపోయింది. ఈ విధంగా అయ్యప్ప స్వామి లోక కళ్యాణం కోసం అధర్మాన్ని అంతం చేయటానికి అనేక అవతారాలు ధరించి ధర్మాన్ని స్థాపించారు. ఇప్పుడు మీకు అయ్యప్ప చరిత్రలో ఉన్న తేడాలు అర్థమయ్యాయి కదా. మన సినిమాలో అయ్యప్ప అన్ని అవతారాల్లో జరిగిన కథల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక కథలాగా చేసి అయ్యప్ప చరిత్రను సృష్టించారు. అందుకే ఎప్పుడైనా మన చరిత్ర గురించి అసలైన కథ తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. మీరు అయ్యప్ప చరిత్ర కథ చదవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పెడతాను. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.